గారికి, అదేవిధంగా సోనియమ్మ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ దాదాపుగా మేము మా ములుగు నియోజకవర్గంలో కూడా గ్రామాన బలరాం నాయక్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వారికి ఓటేయాలని ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మండలాల వారీగా కూడా గత కొంతకాలంగా మండల స్థాయి మీటింగ్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మరి గోవిందరాపేట, మొన్న కన్నాయగూడెం, ఏటునాగారం, రేపు మరి పాకాల కొత్తగూడ, గంగారం, ఇట్లా మండలాల వారీగా మండలాన్ని యూనిట్గా తీసుకొని ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకొని క్లస్టర్లుగా విభజించి మరి బాధ్యతలు పంచడం జరుగుతుంది. ఇవాళ రాబోయేటువంటి ఎన్నికలలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించడమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ త్యాగాల కుటుంబం 34 సంవత్సరాల నుంచి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత 34 సంవత్సరాల కాలంలో ఎలాంటి పదవులు తీసుకోకుండా ప్రజల కోసం నిరంతరం తప్పించే త్యాగాల వారసత్వం ఉన్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. కాబట్టి వారికొక్క అవకాశం ఇద్దాం, వారికొక్క అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి బీజేపీ నాయకులు మాట్లాడితే ఇందిరమ్మ కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, ఇది త్యాగాల కుటుంబం. నెహ్రూ గారి త్యాగాన్ని, వారి ఐడియాలజీని, వారి సిద్ధాంతాలను ఇందిరమ్మ ముందుకు తీసుకొచ్చింది. ఇందిరమ్మ చనిపోతే ఇందిరమ్మ సిద్ధాంతాలను, ఇందిరమ్మ ఆశయాలను రాజీవ్ గాంధీ మోసిండు. రాజీవ్ గాంధీ గారు చనిపోతే సోనియమ్మ పుట్టెడు దుఃఖంలో 2 పిల్లలతోటి బయటకు వచ్చి ఈ దేశంలో ఒంటి చేయితో 3 సార్లు దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి ఇది కేసీఆర్ కుటుంబమో లేదా ఇంకొక కుటుంబం లాంటి పార్టీ కాదు. త్యాగాల వారసత్వాన్ని మోస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. కాబట్టి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతూ మా బలరాం నాయక్ అన్నను కూడా భారీ మెజార్టీతోటి మహబూబాద్ పార్లమెంట్లో గెలిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు. దాన్ని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందట. అయ్యా, వర్షాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పోయినాయి? కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్లో. మరి డిసెంబర్లో వానలు ఉంటాయా? మరి నువ్వు ఉన్నది డిసెంబర్ దాకా నువ్వు ఉన్నావు. ఆగస్టులోనే వానలు వెళ్ళిపోయినాయి. మీ ప్రభుత్వము పోతూ దోసుకొని ఉట్టి చిప్పనిచ్చేసిరు. ఈ రాష్ట్రానికి ఉట్టి ఖాళీ ఖజాని ఇచ్చేసిరు. మరి వర్షాలు లేకుండా కరువునిచ్చిపోయారు. మీరు కరువునిచ్చిపోయారు, కాంగ్రెస్ కాదు. ఎప్పుడైనా అక్టోబర్ దాకా పడతాయి, కానీ మీ ప్రభుత్వంలో ఆగస్టు మొదట్లోనే వర్షాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులకు ప్రజలకేం చేసినామో చెప్పుకునే చేత కాదు, లేదా పార్టీని స్వయంగా నిర్మించుకునే శక్తి ఉండదు, ప్రజలలోకి వచ్చేది ఉండదు. ఫామ్ హౌజులు, భవనాలు, మరి ఇతర పార్టీలను ఫోన్లు ట్యాపింగ్లు, బెదిరించుడు, అదిరించుడు ఇదే చేసిరు మీరు. అందుకనే ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలు తెలుసుకున్నది కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తుంది. తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు. ప్రజలలో ఉండేటువంటి నాయకుల మీద రకరకాల ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఛానల్ పెట్టుకొని, సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మా మీద దుష్ప్రచారం చేసినోడు ఎవ్వడు కూడా బట్ట కట్టింది లేదు. దుర్మార్గపు దుష్ప్రచారాలను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా నాశనం అయిపోతారు మీరని ఇదే మా ఆడకూతులుగా ఇదే శపథమని తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేస్తే ఖచ్చితంగా తగ్గుతాం, తల ఉంచుతాం. కానీ తప్పు చేయకుండా బట్టగాల్చి మీదేసి తప్పుడు ప్రచారంతో మా ఇమేజ్లను దెబ్బతీయాలనేటువంటి కుట్రతోటి మీరు చేస్తున్న రాజకీయము మీ పార్టీ బలైపోతుందని బీఆర్ఎస్ నాయకులకు నేను హితవు పలుకుతున్నా, తెలియజేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీ కవిత గారు అంత దుర్మార్గమైనటువంటి దాంట్లో ఉండి కూడా మేము ఒక ఆడకూతులుగా సరే పోనీ అని వదిలేసిన ఒక్కరోజు కూడా మాట్లాడలే. కానీ మాలాంటి ఆడకూతుల్లో నిజాయితీగా సేవ చేస్తే ఈరోజు ప్రత్యేక ఛానల్ పెట్టుకొని అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సేవకు దోపిడికి మరి తేడా తెలియనటువంటి మీరు దోపిడిదారులు, మేము సేవకులం.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సేవకుల పార్టీగా అవకాశం ఇవ్వండి అన్నాం, సేవ చేస్తున్నాం. మా సీఎం గారు కూడా అదే చెప్పిండు, ఇది పాలకులం కాదు సేవకులం అని. సేవకులుగా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి సహించలేక రకరకాల కుట్రలు, రకరకాల దుష్ప్రచారాలకు ఓడిగడుతున్నారు. ప్రజలారా ఇది గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు కూడా అందరికి వస్తుంది. రైతు బంధు పడదని ఇవాళ పోతూ 7 లక్షల కోట్లు అప్పు ఇస్తే 70,000 కోట్లు వడ్డీ కట్టమని చెప్తారు. ఇవాళ వచ్చినాక జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు. అయినా కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఎలాంటి అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు ఏది అవసరం ఉందో, మహిళలకు ఏది అవసరం ఉందో, నిరుద్యోగులకు ఏది అవసరం ఉందో, రైతులకు ఏది అవసరం ఉందో అది మేము చేస్తున్నాం. మీరు అది చేయలే. పెద్ద కట్టడాలు, పెద్ద భవంతులు, పేదోళ్ళకు మాత్రం ఉండడానికి ఇల్లు జాగాను కూడా గుంజుకున్నారు. ఇవాళ నిన్న వస్తున్నాయి స్టోరీస్ అన్నీ గుంజుకున్నారని. కాబట్టి ఇవన్నీ కూడా ఫోన్ల ట్యాపింగ్లు, ఇవాళ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు నిజంగా ఏదన్నా శాంతి భద్రతల కోసం ఉపయోగించుకుంటారు. కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా కేసీఆర్ కాలంలో ఎక్కడ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి యాక్టివిటీస్ చేస్తుంది, వాళ్ళ మీటింగ్లు ఏంది, వాళ్ళ నాయకులు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, రోజు సాయంత్రం వరకు ఆయన టేబుల్ మీద పెట్టుకునేది. అక్కడ ఎవరి కాంగ్రెస్ బలమైంది, బలహీనత ఏందని వాటి మీద దెబ్బ కొట్టుడు, ఇదే మీరు పనిగా పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు ఏం చేయాలని అది సర్వే చేయించుకుంటున్నాం మేము. కాబట్టి కేసీఆర్కు, హరీష్ రావుకు ఒకటే చెప్పదలుచుకున్నాం, కేటీఆర్కు, ఇవాళ ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. రైతులను రెచ్చగొట్టి ఇప్పుడే 180 మంది రైతులు చనిపోయారని అబద్ధాల హరీష్ రావు ప్రచారం చేస్తున్నాడు. మీ ఆ 10 ఏళ్ల కాలంలో 10,000 మంది చనిపోయారని పత్రికలు చెప్పినాయి. మరి ఒక్కరు కూడా చచ్చిపోయారని మీరు ఎందుకు ఒప్పుకోలేదు అసలు? ఇవాళ అదెంత అంటే అంత దూరం ఎందుకు? ఉద్యమ కాలంలో 1,200 మంది విద్యార్థులు చచ్చిపోయారని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 మంది, 500 మంది అని లెక్క చెప్పారు. ఇది మీ నిబద్ధత, ఇది మీ నిజాయితీ. రైతులు ఎవ్వరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వము. రైతులు మొన్న ధాన్యం కూడా ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో మా కాంగ్రెస్ వచ్చినాకనే జరిగింది. రైతులకు ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది, రైతు బోనస్ వస్తుంది, రుణమాఫీ కూడా జరుగుతుంది. ఇవి కాంగ్రెస్ ఇచ్చింది. ఖచ్చితంగా కొద్దిగా